ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సంస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభమైంది. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, సిడిపిఓ లీలావతి, జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళా శిశు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల ఎంపీ, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆరోగ్య శిశు సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన గ్యాలరీలను వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా ఆరోగ్యం బలపడితేనే కుటుంబం, సమాజం బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె, జగన్ పాలనలో మెడికల్ కళాశాలల పనులు నిలిచిపోయాయని, కేంద్రం కేటాయించిన 8,500 కోట్లలో కేవలం 1,400 కోట్లు మాత్రమే ఉపయోగించారని అన్నారు. అలాగే జీవో 108 పేద విద్యార్థులకు భారమైందని విమర్శించారు. ఇక పేదలకు వైద్యం అందేలా విద్య చదివేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అలాగే ఈరోజు 17వ తారీఖు 2వ తారీఖు వరకు మనకు కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఇవ్వడం, ఈరోజు మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి ప్రాధాన్యత ఇస్తూ అందరూ అంటారు ఆకాశంలో సగము, అట్లాగే అవకాశాల్లోనూ సగము మహిళలకు. అట్లాగే ఒక మహిళ చైతన్యవంతమైతే ఆ కుటుంబం చైతన్యవంతమే కాదు, ఊరు, రాష్ట్రము, దేశం కూడా చైతన్యవంతం అవుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిలోనూ లేకపోతే చాలా విషయాలలోనూ కూడా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేలాగా ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగా మహిళలు అభివృద్ధి వైపే కాదు, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడమే కాదు, అవకాశాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ హెల్త్ కూడా, ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్, అంతే ముఖ్యం అని చెప్పి ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈ 2వ తారీఖు వరకు వాళ్ళకు యాంటీనేటల్ స్క్రీనింగ్, గర్భవతులకు స్క్రీనింగ్ అయితేనేమి, చిన్నపిల్లలకు అయితేనేమి, క్రోనిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో బీపీ, షుగర్ ఇలాంటివి కూడా స్క్రీనింగ్ చేస్తూ ముందుకు వెళ్ళే మహత్యమైన కార్యక్రమము ఈరోజు దాదాపు 1,00,000 మెడికల్ క్యాంప్స్తో దేశం మొత్తం ఈరోజు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మనం అందరం గమనిస్తే మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు ఏమన్నారు, సూపర్ 6 అండర్ టాప్, సూపర్ 6 మాకు అందట్లేదు అని అన్నారు. మరి అనంతపురంలో ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ చేశాము అని అందరికీ తెలిసిన విషయం. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనే ఇది గమనించుకొని ఇప్పుడు ఎట్లా డైవర్ట్ చేయాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ పైన పన్నారు. మరి నాకు అర్థం కావట్లేదు, 17 మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ లేదు. ఎవడో అన్నాడు మీ అబ్బసొత్తా లేకపోతే మీ జోబులో నుంచి తీసినారా డబ్బులు అని ఎవరో అడిగిరి. కేంద్ర ప్రభుత్వము మనకు దాదాపు 8,500 కోట్లు పెట్టమని మనకు శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాలలో 1,400 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా డబ్బులు ఎక్కడ పోయినాయి? ఖర్చు పెట్టలేదు. ఈరోజు బేస్ మట్టాలను, పిల్లర్లను చూసి మనమంట ఇట్లా తిరిగంట మనము ఆహా అనాలంట. మరి ఆహా అని ఎందుకు అనాలా? మాకైతే ఏమన్నా గాల్లో చూసి మేము ఆహా అనాలా? మాకైతే అర్థం కాదు. మొన్నటి వరకు ఎవరు ఎక్స్ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని, నంద్యాల కాలేజ్ చూడండి పూర్తయిపోయింది అని. నేను ఒకటే అడుగుతున్నాను, అంటారు కదా పెద్దలు, పైన పటారం లోన లొటారం అని. ఒక్కసారి మీరు వచ్చి చూడండి, 50 ఎకరాలు ఇచ్చినారు ప్రభుత్వానికి. 50 ఎకరాలు ఒక మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు మరి నిన్న సూపర్ స్పెషాలిటీకి, జనరల్ హాస్పిటల్కి తేడా తెలియని అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి కాలేజీకి హాస్పిటల్ పెట్టాము అని అంటారు. అయ్యా జగన్మోహన్ గారు అట్లాగే శిల్పారవి గారు వచ్చి హాస్పిటల్ ఎక్కడుందో చూపించండి. మరి ఒక్కసారి వచ్చి ఆ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బేస్ మఠాల వరకు ఉన్నాయో మీరు పైన కనిపించేది కాదు,
లోపల ఒకసారి చూసి ఆహా అంటే మేము కూడా ఓహో అని మీ నాయకుడు అన్నాడు కదా, మీరు నేను చేసిన పనికి బొకేలు ఇయ్యాలా, శాల్వలు ఇయ్యాలా, అవార్డులు ఇయ్యాలా అని అన్నారు కదా. మేము కూడా ఆయనకి ఇయ్యలేం కానీ మీకు ఇస్తాం షాళ్ళు, బొకేలు, అవార్డులు. ఈరోజు మనం అందరం గమనించాల్సింది ఒకటే, ప్రైవేటైజేషన్ కి పీపీపీకి కూడా తేడా తెలీదా వీళ్ళకు వైసీపీ నాయకులు? ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఈరోజు వాళ్లకు ఆ రోజు 1400 కోట్లు 17 మెడికల్ కాలేజెస్ కట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఆ బేస్ మఠాలు, పిల్లర్లు అట్లా చూసుకుంటే అదే స్థాయిలో పని చేస్తే ఈ మెడికల్ కాలేజెస్ పూర్తి కావడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. మీరు చెప్పినట్టు మేము చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఎప్పుడైతే ఇస్తామో, మనం ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ కానీ లేకపోతే పేద ప్రజలకు కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఏమి ఇబ్బంది ఉండదు. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని డెవలప్మెంట్ అని చెప్పి, అట్లాగే అక్కడ లీజ్ లో ఉన్నంత కాలము వాళ్ళు మేనేజ్ చేయడానికి మాత్రమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మనం ఇస్తాం. ఈరోజు తేడా కూడా తెలియకుండా మాటలు. సరే, మరి నేను ఒకటే ప్రశ్న వీళ్ళను, నంద్యాల ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో, మెడికల్ కాలేజ్ ఉందో, మరి 2023లో అనుకుంటా 108 జీవో ఒకటి తీసుకొచ్చింది. 108 జీవోలో ఏముంది? మరి మీరు గవర్నమెంట్ కాలేజ్ పేద ప్రజలకు కావాలి, పేద ప్రజలు బాగుపడాలి అని మొత్తుకున్నారు. మరి దీంట్లో ఏముంది? ఫీ స్ట్రక్చర్, జగన్ ఫీ స్ట్రక్చర్ అని ఒక కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో కేటగిరీ 1 మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా 15,000 పెట్టి సంవత్సరానికి, మరి కేటగిరీ బి, కేటగిరీ సిలో ఎందుకు మీరు అంత ఛార్జీలు పెట్టారు? అంటే పేద ప్రజలకు 60 లక్షల నుండి 1 కోటి రూపాయలు దాటి ఫీ స్ట్రక్చర్ మరి పే చేయగలుగుతారా పేద పిల్లలు? మరి గవర్నమెంట్ సీటు వచ్చిన వాళ్ళు మరి ఎందుకండి మీరు మరి గవర్నమెంట్ కాలేజ్ అంటున్నారు? మరి మీరేం చేసినట్టు ఈ ఫీ స్ట్రక్చర్ ని ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న ఫీ స్ట్రక్చర్ ని పెట్టి మరి ఏమి న్యాయం చేశారు పేదవాళ్ళు? నాకైతే అర్థం కాదు. పాపము అదే చెప్తున్నాను, వీళ్ళకు ఏం చేసినారో ఏం చేయలేదో, అభివృద్ధి అంటే ఏంటో కూడా అర్థం కాకుండా ఈ రోజు మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. మనకు చాలా పనులు ఉన్నాయి. అవి ముఖ్యమా? లేకపోతే ఇట్లాంటి చిల్లర చేష్టాలు, చిల్లర నాయకులు వచ్చి, రౌడీ వెధవలు వచ్చి మాట్లాడుతుంటే మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక డాక్టర్ గా మెడికల్ కాలేజెస్ మీద పన్నారు కాబట్టే నేను ఇస్తున్నా. ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో మనం చూస్తున్నాం ఈరోజు ఎంతో ఆధునికత, ఎంతో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఏఐ వాడుతున్నారు. ఈరోజు MRI 7 టెస్ట్ల వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే సిటీ స్కాన్ 640 స్లైస్ సిటీ స్కాన్ వరకు పెట్టుకోవచ్చు. ఈరోజు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ టేకప్ చేశాము, ఓపెన్ సర్జరీస్ పోయినాయి. అట్లాగే క్లౌడ్ సిస్టమ్ వచ్చింది, IOMTs వచ్చాయి, టెలిరేడియాలజీ, టెలిమెడిసిన్ వచ్చింది. ఇలాంటివి ఎంతో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. ఇవి వద్దా? ఈరోజు జగన్మోహన్ గారిని ఒకటే అడుగుతున్నా నేను, మరి పేదవాళ్లకు ఇది వద్దా? ఇలాంటి నూతన టెక్నాలజీ అందుబాటులో ఉండకూడదా? మేము ఫ్రీగా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తాము పీపీపీ మోడల్ కింద అంటే వాళ్ళు ఎందుకు మరి వద్దంటున్నారు? మీరు అడగాల్సిన అవసరం అయితే ఉంది. మీడియా వాళ్ళు మీరు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అట్లాగే మనం అందరము ఇప్పుడు గమనిస్తే నేను ఒకటే సత్యకుమార్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన ఇప్పుడు ఎందుకో మరి వీళ్ళు లండన్ ట్రీట్మెంట్ సరిపోలేదేమో, చాలా మంది పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు అన్న, సైకేట్రీ వార్డ్స్ కొంచెం అప్గ్రేడ్ చేయండి అన్న ప్రతి హాస్పిటల్లో అని నేను యాజ్ అ డాక్టర్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు పేషెంట్స్ చాలా మంది వస్తారు, పేషెంట్లు వీళ్ళందరూ లండన్ కి ట్రీట్మెంట్ పోలేరు కాబట్టి మనం సైకాట్రీ వార్డులు కొంచెం రెడీగా చేసుకున్నాము అని నేను తెలియజేస్తాను. నంద్యాల జిల్లా ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమము 17వ తేదీన ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు మోడీ గారు
ఇండోర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే దాదాపు 15 రోజులు ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా దేశవ్యాప్తంగా క్యాంపు నిర్వహించి మహిళల్ని తర్వాత పిల్లలందరినీ కూడా బలవంతంగా చేయాలి. కుటుంబంలో వాళ్ళని బలవంతం చేసి ఆ ఆరోగ్యమైన మహిళలను చేసి బలమైన కుటుంబాన్ని తయారు చేయడానికి, సాయశక్తులు అప్పించడానికి వైద్య ఆరోగ్య తరఫున 15 రోజుల క్యాంపు నిర్వహించడము, వాళ్ళకి అందరి రకాల స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించడము, ప్రతి మహిళను ఎగ్జామిన్ చేయడం, పిల్లవాడిని ఎగ్జామిన్ చేయడం, వాళ్ళకి ఇమ్యూనైజ్ వ్యాక్సిన్ కావచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు, మహిళలకు మామూలుగా వచ్చే రుగ్మతలు కావచ్చు, అవన్నీ కూడా అనీమియా టెస్టింగ్ కానీ, ఆ టీబీ టెస్టింగ్ కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ దాదాపు 11 రకాల సేవలన్నీ అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఆల్రెడీ యాక్చువల్ గా తయారు చేసుకుని ఈ రోజు నుంచి క్యాంపులు నెక్స్ట్ మంత్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు కూడా 2వ తేదీన ముగుస్తుంది. అంతవరకు 450 క్యాంపులు నిర్వహించి గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో, తర్వాత గౌరవ ఎంపీ గారి మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించబోతున్నాము. సో ఇందులో భాగంగా అన్ని రకాల సేవలు ఇస్తూ ముఖ్యంగా ఈ రోజున గౌరవ ఎంపీ మేడం గారు హాజరవుతున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ సారు, కలెక్టర్ మేడం గారు అందరూ హాజరవుతూ ఈ కార్యక్రమాన్ని 12 o'clock లైవ్ ఉంది. ఇండోర్ నుంచి మా ప్రధానమంత్రి గారు సందర్శిస్తారు. దాన్ని అందరూ కూడా ప్రజలకందరికీ లైవ్ టెలికాస్ట్ సందేశాన్ని వినిపించిన తర్వాత మేము క్యాంపులు నిర్వహించడము, తర్వాత క్యాంపులు జిల్లా 53 క్యాంపులు నిర్వహించాము. ముఖ్యంగా గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్, డెంటల్ డాక్టర్స్, ఆర్థోపెడిస్ట్, ఏంటి అందరూ పాల్గొని ఈరోజు క్యాంప్ నిర్వహిస్తున్నాము. ప్రజలకు అంటే రొటీన్ గా ఇచ్చే క్యాంపుల్లో రొటీన్ సేవలు కాకుండా ఫర్దర్గా ఎక్కువగా అంటే ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా చేయడము, ఇంకా డెప్త్ గా వాళ్ళకు సర్వీస్ అందించడము, రెఫరల్స్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది జరుగుతుంది. 15 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ మహిళ మిస్ కాకుండా, ఏ పిల్లవాడు మిస్ కాకుండా వాళ్ళ సేవ అన్ని రకాల సేవల్ని మా డిపార్ట్మెంట్ అందిస్తాం. థ్యాంక్ యూ. సంబంధించిన సామాగ్రి మరియు డాక్టర్లు మరియు సిబ్బంది అందరూ రెడీగా ఉన్నారు. మనం కొన్ని నిమిషాల్లో మన ఎంపీ గారు మరియు కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాం రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి మహిళను ప్రతి మహిళను పరీక్షించి వారికి చిన్నప్పటి నుంచి అంటే రక్తహీనత ఉంటే, చిన్నపిల్లల్లో ఆడపిల్లల్లో రక్తహీనత ఉంటే వారు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు, చదువులో కూడా వెనుకబడిపోతారు. కాబట్టి వారికి అనీమియా లేకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవడం ఒకటి. అలాగే హైపర్ టెన్షన్ మరియు డయాబెటీస్ అంటే మధుమేహము, రక్తపోటు మరియు క్యాన్సర్ లాంటివి ఏమైనా వారికి ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన వైద్యం చేసి వారి యొక్క మరణాలు కానీ వారు ఏ విధంగా ఇబ్బంది పడకుండా, కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండడానికి మనము ముందుగానే పరీక్ష చేయడం జరుగుతుంది. మన క్యాంపులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ప్రతి మండల స్థాయిలో మనం నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క పిహెచ్సిలో స్పెషలిస్ట్ సేవలు మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అన్ని రకాల చికిత్సల కొరకు, అన్ని రకాల స్పెషలిస్టుల కొరకు ప్రతి ఒక్క మండలంలో సందర్శించవచ్చు మన మహిళలు. సో ఈ మహిళల కొరకు మన ప్రధానమంత్రి గారు సుశక్తి సుపరివార్ అనే స్వస్థనారి మరియు సుశక్తి పరివార్ అనే ప్రోగ్రామ్ ను ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి మహిళ పాల్గొని తన ఆరోగ్యం ఎలా ఉంది, తను ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఈ జబ్బు అర్లీగా ఉన్నప్పుడు ఎలా పరీక్ష చేసుకోవాలి, ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎంతకాలం తీసుకోవాలి, మనకు ఎక్కడెక్కడ ఏ చికిత్సలు అందుబాటులో ఉంటాయనే అంశాలు గమనించాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా క్రానిక్ డిసీజ్ అయిన కానీ టీబీ కావచ్చు, లెప్రసీ కావచ్చు, లేకపోతే అనీమియా కావచ్చు, లేదా రక్తపోటు కావచ్చు, మధుమేహం కావచ్చు, వీటన్నిటికీ ట్రీట్మెంట్ డాక్టర్స్ మనకు ప్రతి క్యాంపులో సిద్ధంగా ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నారు, జిల్లా స్థాయిలో ఉన్నారు. తర్వాత మెడికల్ కాలేజీలో ఇక్కడ ఈ రోజు రక్తదానం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన డోనర్స్ రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదాన దాతలు కూడా ఈ రోజు పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ప్రతి మహిళ ఈ రోజు క్యాంపును సద్వినియోగం చేసుకోవడమే కాకుండా అక్టోబర్ 2వ తారీఖు వరకు, అనగా ఈ రోజు 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అక్కడ దగ్గరలోని యొక్క క్యాంపులలో ప్రవేశించి అక్కడ పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రాండ్ గా లాంచ్ చేసుకుంటున్నాము. సో మనము హెల్త్ డిపార్ట్మెంట్ ఇద్దరం కలిసి ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ మనము 5 విభాగాలుగా ఇచ్చారు మనం ప్రచారం చేయడానికి. సెప్టెంబర్ 17 నుంచి మన ప్రధానమంత్రి ఆదేశాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
మనం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ కార్యక్రమాన్ని వివిధ దశలుగా మనం చేయబోతున్నాము. మనకి గ్రామ స్థాయి, మండల స్థాయి, అలాగే ప్రాజెక్టు స్థాయి, జిల్లా స్థాయిలలో ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసుకోబోతున్నాము. దీంట్లో మెయిన్ ఈసారి స్థూలకాయాన్ని అడ్రస్ చేయడము, అలాగే ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ప్రాక్టీసెస్ చేయడము, అలాగే ప్రీ స్కూల్ విద్య మీద, మెన్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం మీద, అట్లాగే మనకి గ్రామ సమన్వయంతో, గ్రామ పెద్దలు గ్రామ సమన్వయంతో ఈ ప్రోగ్రామ్ ని చేసుకోవాలనేది మనకు డిజైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్ ని లాంచ్ చేయబోతున్నారు. 11:30 నుంచి 12 మధ్యలో మనకి ప్రోగ్రామ్ లాంచ్ జరగబోతుంది. ఆ తర్వాత మనం వివిధ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసుకుంటాము. మీడియా వారిని నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రోగ్రామ్ ని మరింత విరివిగా ప్రజలలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు లీలావతి, నేను జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్. సర్లేదు సార్.